సార్ ఎలా ఉన్నారు? సూపర్, అదర్స్ కిరాక్, ఫెంటాస్టిక్. ఆ శివయ్య దయ వల్ల చాలా బాగున్నాము. సో మరకత శివలింగం ఇది చందిప్ప. మన శంకరపల్లిలో ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకోవాల్సిన టెంపుల్. సో శివుడు ఇక్కడ 1100 సంవత్సరం నాటి శివలింగం ఉంది. సో గ్రీన్ కలర్, మరకతం అంటేనే మన బిజినెస్, ఏదైనా ఎనీ బిజినెస్. సో బిజినెస్ మ్యాన్స్కి ఇది ఇంపార్టెంట్. సో ఎవరైనా సరే మరకత శివలింగం దర్శనం చేసుకొని ఏదైనా బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది. సో అలాగే మేము మరకత శివలింగానికి విజయవంతంగా మేము మా జబర్దస్త్ టీం అందరినీ ఇక్కడ ఇది శివాలయం గురించి చెప్పాము. చాలామంది వచ్చారు, చాలామంది ఆర్టిస్టులు వస్తున్నారు. సో ఇది అయితే చాలా పవర్ఫుల్. నాకైతే సెంటిమెంటు, ఇక్కడికి వస్తే ఏదనుకుంటే అది విజయ శంఖం మ్రోగిస్తాడు మా శివుడు. సో అది ఈ టెంపుల్ ఇంకా కొంచెం డెవలప్మెంట్ అవ్వాలి. సో చాలామంది దాతలు రావాలి. కొంచెం ఇప్పుడు ఆల్రెడీ బాగానే పబ్లిక్లోకి వెళ్ళింది, ఇంకా కొంచెం వెళ్తే ఇంకా బాగుంటుంది. సో ఈ శివలింగం స్పెషల్ ఏంటంటే ఇక్కడ దర్శనం చేసుకుంటే మనం ఏదైనా కోరుకుంటే 100% నెరవేరుతుంది. ఇక్కడ మన కాలభైరవుడు ఉంటాడు. కాలభైరవుడి దగ్గర ఒక రాయి ఉంటుంది. మన మనసులో కోరుకొని ఆ రాయి పైన చేయబెడితే అది ఒక రౌండ్ తిరుగుతుంది. సో నెరవేరిన తర్వాత మళ్ళీ రావచ్చు. సో ఇక్కడ ఎవ్రీ మండే అన్నదానం కూడా ఉంటుంది. సో చాలా పీస్ఫుల్ ప్లేస్. శివయ్య నుంచి వచ్చారు మీరు? మేము మోతీనగర్ నుంచి వచ్చాము. అంటే ఎప్పుడు వస్తూ ఉంటారా సార్ మీరు? ఒక 2 years నుంచి ఎవ్రీ మండే అండ్ మాకు టైం కుదిరినప్పుడల్లా దర్శనం చేసుకుంటాం ఆయన్ని. ఈ ఆలయంకి వచ్చాక కొంచెం లైఫ్ అనేది మారింది శివుడి వల్ల అన్నారు కదా. సో ఏ మార్పు జరిగింది అసలు? ఇప్పుడు జబర్దస్త్లో చేస్తున్నారు కదా, మళ్ళీ ఫిలింలో ఏమైనా ఆఫర్స్ ఏమైనా వస్తున్నాయి? అవునండి, ఇప్పుడు ఆహాలో చేస్తున్నాం. మందాకిని వెబ్ సిరీస్ వస్తుంది, ఒక 64 ఎపిసోడ్లు వస్తున్నాయి. సో దాంట్లో విలన్గా చేస్తున్నాను. సో అలాగే మందాకిని 2 కూడా స్టార్ట్ అవుద్ది. హిస్టారికల్ సబ్జెక్టు చాలా బాగుంది, ఇప్పుడున్న యూత్కి అట్రాక్షన్గా ఉంది. సో అలాగే లాస్ట్ వీక్ సినిమా రిలీజ్ అయింది నారి అని. ఆ సినిమా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాతే మనకు కనెక్ట్ అయ్యాడు శివుడు. ఆ తర్వాత ఇప్పుడు దృష్టి అని ఒక మూవీ ఉంది, G5లో ఉంది. సో దాంట్లో కూడా మంచి త్రోడ్ క్యారీ చేసాం. ఇంకా చాలా మూవీస్ రిలీజ్కి సిద్ధంగా ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్లో 2 Hours Love అని ఒక మూవీ రిలీజ్ అయింది. సో ఇప్పుడు కొంచెం మూవీస్లో కొంచెం బిజీగా ఉన్నాం. సో జబర్దస్త్ పుట్టినిల్లు. సో జబర్దస్త్ వల్ల చాలా మందికి లైఫ్ వచ్చింది. సో మేము కూడా చాలామంది సెటిల్ అయ్యాం, అందరూ కారు కొనుక్కున్నాం, ఇల్లులు కొన్నాం. అమేజింగ్ జబర్దస్త్ అనేది. అంటే ఇప్పుడు మీ కోరికలు ఇక్కడికి వచ్చినందుకు జబర్దస్త్ కూడా వచ్చింది, మీకు మంచి వచ్చింది, ఆఫర్స్ కూడా మీకు సినిమాలో కూడా ఛాన్సెస్ వస్తున్నాయి. విలన్ క్యారెక్టర్ ఎక్కువగా, అంటే మీకు విలన్ క్యారెక్టర్ ఎక్కువ అట్రాక్ట్ ఉందా? మరి హీరో క్యారెక్టర్ చేయాలనిపిస్తుంది కదా? అది శివుడు వచ్చాడు, మనం అది అనుకోనికి లేదు. సో మనకి ఏది సెట్ అయితే అది చేసుకోవచ్చు. మనం కామెడియన్, సో కామెడీకి సంబంధించినవి విలన్ అవి చేసుకోవచ్చు. మనం హీరో అంటే దానికి ఒక గ్లామర్ కావాలి, జనాలు రిసీవ్ చేసుకోవాలి, మన సునీల్ గారికి అండ్ వచ్చిన అలాంటి స్టోరీ రావాలి. అదంతా దైవచ్చ. ఆల్ ది బెస్ట్ సార్. ఇంకా మళ్ళీ మంచి మంచి మూవీస్లో మంచిగా విలన్ క్యారెక్టర్స్ ఒక మంచి స్థాయిలో రావాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. 369 టీవీ. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ 369 టీవీ. సో అందరూ వాచ్ చేయండి. సో ఇలాంటి ఆధ్యాత్మికతకు సంబంధించినవి ఇంకా చాలా చేయాలి మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్.